కులాయి కూడా లేదు. కౌన్సిలర్ గారు వీళ్ళకి వాటర్ ఏంటి అక్కడ 5 రూపాయలు పెట్టి కొనుక్కొని వస్తారు. కులాయిలు ఎందుకు పడి ఎవరు పెరికేశారు? వేరే వాళ్ళు పిలుచుకుంటారు, నువ్వు ఫోన్ చేయనా? నీకు లేదా బ్యాంక్ అకౌంట్? రేషన్ కార్డు ఉంటేనే చేసిస్తాను. గ్రూపుల్లో ఏమన్నా ఉన్నారా మీరు? గ్రూప్స్ లో ఆడోళ్ళ గ్రూప్ అమ్మా, మహిళా సంఘం ఆడోళ్ళ గ్రూప్ లో మహిళా షికారులు మాకెవరేం పట్టించుకోవడం లేదు. మేము మారాలనుకుంటున్నాము. మా పిల్లలకి స్కూల్కి పంపిస్తే సరిగ్గా పాటలు చెప్పరు, సరిగ్గా చదివిరు. ఏమంటే మాకు ఆధార్ కార్డు కొంతమందికి లేవు, ఆధార్ కార్డు లేవు, రేషన్ కార్డు లేవు, సలాలు లేవు. మాకు ఓట్లు వేసేటప్పటికి బాగా వస్తారు, వేపిస్తారు, గెలుస్తారు. మా గురించి ఎవరేం పట్టించుకోవడం లేదు. మాకు ఓషాన్ని పెట్టినారు సార్. మేము ఓషాలు కాదా, మేమంతా సౌకర్యాల. మేము మాకు ఓషాన్ని పెట్టిన ఎస్టీ అని పెట్టండి అంటే పెట్టరు. కాలువ లేదు, రోడ్డు లేదు, సరి నీళ్ళు లేవు. వాన వచ్చినాక పాము వస్తాయి, పిల్లలు కొరికినా చచ్చిపోతున్నారు సార్. మాకు ఎవరు ఏం పట్టించుకోవడం లేదు. నా పేరు అంజలి. మాకే సొంతం ఇల్లు లేదు, ఏడ స్థలం లేదు. పిల్లలు 6 మంది ఉండారు. కానీ స్కూల్కి చేర్పిస్తే మీకు ఆ జాతలో తీసుకోవాలా, షికారులు అంటే మా దాంట్లో రాదని అంటా ఉన్నారు. మాకు ఇక్కడ చూస్తే మాకు రోడ్డు బాగలేదు, కాలువ బాగలేదు. వాన వస్తే పాములు తేళ్లు వస్తాయి, పండుకోనికి కష్టం అవుతుంది, తిరిగేకి కష్టం అవుతుంది. యా గవర్నమెంట్ మాకేం చేయలేదు. ఎవరైనా ఇట్లా వస్తే మీకు ఇది చెప్పిస్తాము, అది చెప్పిస్తాము అంటారు. మాకు ఓటు వేస్తారా? ఓట్లేం బాగా తీసుకుంటారు, దాన్ని మాకేం బాగా చేయడం లేదు. కనీసము అక్కడ అనంతపూర్ లో బియ్యము, బ్యాళ్ళు, బట్టలు ఇస్తున్నారు. కానీ మాకు ఇక్కడ ఏమి ఇవ్వడం లేదు. మాకి ఒకేలా సాయం కావాలంటే ఊర్లో మా పిల్లలు పోతారు అన్నానికి, కానీ ఎవరేం పట్టించుకోరు. మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఏమైనా ఉందమ్మా? కులం ఏం కులం అనేది? ఏం కులం అనేదే మాకి లేదు. ఎవరికి యాది ఇష్టం ఉంటే అదే తీసుకుంటారు. షికారులన్నా ఊ అన్నాలా, నక్కలన్నా ఊ అన్నాలా. నిన్న స్కూల్ మీటింగ్ లో ఏమన్నారంటే మీకు ఎస్టీ అని పేరు కావాలంటారు, కానీ ఎస్టీ పేరు వెనకాల ఏముంది అని మీకు తెలీదు. ఆడ అంటే కొన్ని మాస్టర్లు చెప్పినారు, మీకు కావాలంటే మీకు ఉద్యోగాలు ఎట్లా వస్తాయంటే ఒక పేరు మాత్రం ఇంకా అది రాదు. మనము స్కూల్కి ఉంటే మాస్టర్ చదువుకోవాలా, ఇంట్లో వస్తే అమ్మ నాయన చదువుకోవాలా. అంటే ఎవరు చదువుకుంటారు బాగా వాళ్ళకే ఉద్యోగాలు వచ్చేది. మన పేరుకి వస్తుంది అది వస్తా అని లేవు. మన స్కూల్లో ఇట్లా చెప్పినారు సార్ మాకే. నా పేరు భానుజ. రెడ్స్ ఆర్గనైజేషన్ ఒక 4 జిల్లాల్లో పనిచేస్తుంది. వీటికి సంబంధించి మెయిన్ చిల్డ్రన్, ఉమెన్ ఇష్యూస్ మీద ప్రత్యేకంగా చేస్తాము. చైల్డ్ మ్యారేజ్ మీద, చైల్డ్ అబ్యూజ్, చైల్డ్ లేబర్ వీటి మీద. ఈ క్రమంలో మన డిస్టిక్ కలెక్టర్ గారు చాలా ఇంట్రెస్ట్గా చైల్డ్ మ్యారేజెస్ మీద కానీ, చైల్డ్ లేబర్ ఇష్యూస్ మీద కానీ, చైల్డ్ ప్రొటెక్షన్ మీద చాలా ప్రతి నెల కూడా ఒక మీటింగ్ పెడతారు. యాక్షన్ టేకన్ రిపోర్ట్ అన్ని డిపార్ట్మెంట్లు తీసుకున్నప్పుడు మెయిన్ స్టేక్ హోల్డర్ కమిటీ అనేది ఒక లేబర్ డిపార్ట్మెంట్ కన్వీనర్షిప్లో డీసీఎల్ గారి నుండి మనకి ఒక మీటింగ్ జరుగుతుంది. దాంట్లో రివ్యూ చేసినప్పుడు కలెక్టర్ గారి దృష్టికి అంటే చాలా ఇట్లాంటి వనరబిలిటీ కండిషన్లో ఉన్న షికారి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు కూడా మినిమం సదుపాయాలు లేకుండా ఉన్నారు. వాళ్ళ పిల్లలందరూ కూడా డ్రాప్ అవుట్ ఉన్నారు, ఆధార్ లేదు. ఆ షికారి కాలనీ మీద చేయాలా, వాళ్ళు ఇప్పుడు మైగ్రేషన్ అయ్యి చాలా హారబుల్ సిచ్యువేషన్లో ఉన్నారన్నప్పుడు జేసీ గారు
మన లేబర్ డిపార్ట్మెంట్ నుండి డీసీఎల్ గారు ఇంట్రెస్ట్ తీసుకొని రెడ్స్ సంస్థ తర్వాత కోఆర్డినేషన్ విత్ లేబర్ డిపార్ట్మెంట్తో కలిపి హౌస్ హోల్డ్ సర్వే చేయాలని. హౌస్ హోల్డ్ సర్వే కూడా దాదాపు 78 కాలమ్స్తో తయారు చేశారు డీసీఎల్ గారు లేబర్ డిపార్ట్మెంట్ నుండి. అది ఇద్దరు కోఆర్డినేషన్తో ఏమవుతుందంటే ప్రతి ఇంట్లో కూడా ఒక 5 మంది ఉన్నారంటే వాళ్ళ ఇంట్లో పరిస్థితి చిన్నపిల్లలు కూడా మొత్తం బాస్కెట్ ఆఫ్ లైవ్లీహుడ్స్ లాగా తీసుకురావాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఆధారం లేదా, పిల్లలు డ్రాప్ అవుట్ అయినారా, వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఏంటి, డిజేబిలిటీ ఉందా, హౌస్ ఉందా లేదా, మొత్తం ఓవరాల్గా కూడా ఈ డేటా వచ్చిన తర్వాత అన్ని లైన్ డిపార్ట్మెంట్ని కలిపి ఒక కన్వర్జెన్సీ మీటింగ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో చేసిన తర్వాత సార్ దృష్టికి, జేసీ గారి దృష్టికి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఏ డిపార్ట్మెంట్ ఏమి రెస్పాన్సిబిలిటీ తీసుకొని వీళ్ళకి అన్ని సదుపాయాలు కల్పించడమే కాకుండా వీళ్ళ పరంగా ఏంటంటే సామాజికపరమైన సమస్యలు ఉన్నాయి. అసలు ఇంత ఒక వాష్రూమ్ లేకపోతే అమ్మాయిలు ఎక్కడ వెళ్ళాలా? డెలివరీస్ అవుతుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ డెలివరీ వాళ్ళు చేసుకోవడం అనేది ఎక్కడ నాగరికతలో ఎక్కడా లేదు. ఈ సిచ్యువేషన్ అంతా కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ దృష్టికి, అడ్మినిస్ట్రేషన్ దృష్టికి తీసుకెళ్ళి దీన్ని హోలిస్టిక్గా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో దీన్ని చేయాలనే ఆలోచనతో చేస్తున్నాము. ఇది మీ అందరి సపోర్ట్ కూడా ఉంటే ఖచ్చితంగా ఇది సాధ్యమే. ఇది ఒక మన జిల్లాలో కాదు, వేరే స్టేట్లో కానీ నేషనల్లో కానీ ఇట్లాంటి ఇష్యూస్ ఉంటే ఇట్లా చేయడానికి అవకాశం ఉంది అని ఒక మోడల్గా చూపించడానికి డీసీఎల్ గారు చాలా ఇంట్రెస్ట్తో దీన్ని మొదలుపెట్టారు. ప్రధానంగా వీళ్ళకి ఒక కులం అనేది లేదంటున్నారు దానిపైన. అవును, యాక్చువల్గా ఏంటంటే చాలా మటుకు మనం ఎప్పటి నుండే కొన్ని కులాలు ఎక్కడైతే వాళ్ళను వెలివేయబడ్డారో ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అని చెప్పి తీసుకున్నప్పుడు ఏవైతే ఆ కులంకు సంబంధించి ఎక్కడి నుండి ఏంటి వాళ్ళ